హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవికీర్తి రెడ్డి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటంటే డ్రై ఫ్రూట్ స్మూతీ అండి. డ్రై ఫ్రూట్ స్మూతీ నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. సో ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ డ్రై ఫ్రూట్ స్మూతీని మనం రెగ్యులర్గా ఒక 1 మంత్ పాటు తీసుకున్నట్లయితే మంచి రిజల్ట్ వస్తుందండి. హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది అండ్ మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉండవండి. సో డ్రై ఫ్రూట్ స్మూతీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక 8 నుంచి 10 వరకు జీడిపప్పు పలుకులు, ఒక 10 వరకు బాదం పప్పు వేసుకోవాలి. అండ్ వాల్నట్స్ ఉంటాయి కదా, సో వాల్నట్స్ కూడా ఒక 8 నుంచి 10 వరకు వాల్నట్స్ తీసుకోవాలండి. 10 నుండి 15 పిస్తా తీసుకుంటున్నాను. సో ఎక్కువ క్వాంటిటీ ఎందుకు తీసుకుంటున్నానంటే 4 గ్లాసెస్ స్మూతీ చేయడానికి ఇంత క్వాంటిటీ తీసుకున్నాను. అదే తక్కువ పర్సన్స్కి అయితే ఇందులో హాఫ్ చేసి తీసుకోండి. అండ్ చిన్న బౌల్తో కిస్మిస్ తీసుకుంటున్నానండి. చియా సీడ్స్ తీసుకోవాలి. సో చియా సీడ్స్ నేను ఈ బ్రాండ్ చియా సీడ్స్ అయితే తీసుకుంటున్నాను. సో ఇవి 1 టీ స్పూన్ చియా సీడ్స్ వేసుకోవాలండి. చియా సీడ్స్ చూడడానికి సబ్జా గింజల్లా ఉంటాయి, కానీ సబ్జా గింజలు వేరు, ఈ చియా సీడ్స్ వేరండి. ఇప్పుడు ఇవన్నీ మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. సో వాటర్ వేసేసాక ప్లేట్ క్లోజ్ చేసేసి ఒక ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలండి. ఇలా ఓవర్ నైట్ సోక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్కి ఈ విధంగా ఉంటాయి. సో చూస్తున్నారు కదా, మంచిగా నానిపోయేవి. సో ఇప్పుడు ఇందులోకి మనం 2 బనానా కూడా యాడ్ చేసుకోవాలి స్మూతీలోకి. అంటే ఎక్కువ క్వాంటిటీ కాబట్టి, లేకపోతే ఒక బనానా యాడ్ చేస్తే సరిపోతుందండి. డేట్స్ అయితే నేను ఒక 5 నుంచి 6 వరకు తీసుకున్నాను. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇలాంటి డేట్సే తీసుకోండి, హెల్త్‌కి చాలా మంచిది. పంచదార పాకంలో ముంజేసి అమ్ముతారు కదా, అలాంటి డేట్స్ అయితే యూజ్ చేయకండి, అవి అస్సలు మంచిది కాదు. సో ఇప్పుడు వీటన్నిటిని కలిపి మిక్సీ చేసుకోవాలి. ఫస్ట్ అయితే నానబెట్టిన ఈ సోక్ చేసిన డ్రై ఫ్రూట్స్ అన్నిటిని మిక్సీలో వేసేయాలి. ఆ తర్వాత డేట్స్‌కి లోపల సీడ్స్ ఉంటాయి కదా, సో ఆ సీడ్స్‌ని ఈ విధంగా తీసుకోవాలి. సీడ్స్‌ని పడేయాలండి. సో సీడ్‌ని పక్కన పడేసి ఈ డేట్స్ అనేవి ఈ మిక్సీలో వేసుకోవాలి. సో ఇదే విధంగా మిగతా డేట్స్‌ని కూడా సీడ్స్‌ని తీసేసాను. అంటే న్యాచురల్ స్వీట్‌నెస్ కోసమండి. అండ్ హెల్త్‌కి కూడా డేట్స్ మంచిదే కదా. అంటే మనం షుగర్ వేయాల్సిన అవసరం లేదు. అసలు షుగర్ యూజ్ చేయకూడదండి, హెల్త్‌కి అస్సలు మంచిది కాదు. సో ఇప్పుడు బనానా కూడా ఈ విధంగా కట్ చేసేసి మిక్సీలో వేసుకోవాలి. ఇవంతా కూడా ఎక్కువ క్వాంటిటీ కదా, సో సరిపోలేదు మిక్సీ. అందుకే నేను ఆ బనానాని మళ్ళీ తర్వాత మిక్సీలో వేస్తాను. ఇప్పుడు మిల్క్ యాడ్ చేసుకోవాలండి వీటిల్లోకి. సో మిల్క్ అయితే యాడ్ చేస్తున్నాను. కాచి చల్లార్చిన మిల్క్ అండి. మిల్క్‌కి బదులు వాటర్ గానీ, లేకపోతే కోకోనట్ వాటర్ గానీ యాడ్ చేసుకోండి. అది మీ ఇష్టం. మీకు ఏది నచ్చితే అది యాడ్ చేసుకోండి. అండ్ ఒక ఇలాచీ వేస్తున్నాను. ఇలాచీ ఫ్లేవర్ బావుంటుందండి. ఇలాచీ ఫ్లేవర్ మీకు నచ్చకపోతే ఇది అవాయిడ్ చేసేయండి. ఇప్పుడు ఇవన్నీ కలిపి మెత్తని స్మూతీలాగా మిక్సీ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా స్మూతీలా చేసుకున్నాను. అంటే కన్సిస్టెన్సీ మనకి థిక్‌గా కావాలంటే ఈ విధంగా చేసుకోవచ్చు. లేకపోతే ఇంకా కొంచెం పల్చగా కావాలనుకుంటే మిల్క్ కొంచెం ఎక్స్ట్రాగా యాడ్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ వాటర్ గాని యాడ్ చేసినట్లయితే వాటర్ అయినా వేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, స్మూతీ అయితే రెడీ అయిపోయిందండి. హెల్త్‌కి చాలా మంచిది. స్మూతీ పైన జీడిపప్పు, బాదం, పిస్తాలను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గార్నిష్ చేసుకొని మనం స్మూతీని తాగితే స్మూతీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఫ్రెండ్స్, ఎన్నెన్నో హోమ్ రెమెడీస్ ట్రై చేసి ఉంటారు కదా హెయిర్ ఫాల్ గురించి. సో ఈసారి మాత్రం నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేయండి. ఖచ్చితంగా మంచి రిజల్ట్‌ని చూస్తారు. 1 మంత్ రెగ్యులర్‌గా క్రమం తప్పకుండా మీరు ఇది ఎర్లీ మార్నింగ్, అంటే మార్నింగ్ లేచిన తర్వాత మీరు ఫస్ట్ మీల్‌గా ఇది తీసుకుంటే అసలు ఆకలేయదండి. 11, 12 వరకు అసలు ఏమి టిఫిన్ కూడా చేయక్కర్లేదు. చాలా మంచిది హెల్త్‌కి. అండ్ ఫేస్ కూడా మంచి గ్లో వస్తుంది. స్కిన్ కూడా న్యాచురల్‌గా గ్లో అవుతుందండి. చాలా చాలా మంచిది. హెయిర్ గ్రోత్ కోసం చాలా ఆయిల్స్, షాంపూస్, కండిషనర్స్, ఇలా హోమ్ రెమెడీస్ అండ్ ట్రీట్మెంట్స్ ఇలాంటివి చాలానే తీసుకుంటున్నాం కదా. సో అలాంటివన్నీ కాకుండా సింపుల్గా మనం ఇంట్లోనే ఈ విధంగా తయారు చేసుకుని తాగినట్లయితే హెల్త్‌కి మంచిది అండ్ అన్ని విధాలుగా చాలా మంచిదండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి మన వీడియోస్‌ని షేర్ చేయండి. అండ్ మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మీరు బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు వెంటనే నోటిఫికేషన్‌గా వస్తుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. బాయ్.